నమస్తే పటేల్ సాబ్. రండి కాకా రండి, ఆ, కూర్చోండి. మంచిది మంచిది. ఈ పొరగాళ్ళు గిట్లా చేస్తారు అనుకోలేదు పటేలా. మీకోసమే చూస్తున్నా కాక, ఏం చేయాలనో అని. నా బిడ్డ చేసిన పనికి ఇజ్జత్తో బయటికి పోకుండా నామోషితో సస్తున్నా. పటేలా, ఈ సంగతి ఇంక ఊళ్ళు ఎవ్వరికి తెలియదు. మీరు అనవసరంగా ఆవేశపడి డబ్బు కొట్టి పెద్ద చేయకుర్రి. డబ్బుక్కుని ఎవరికైనా అనుమానం వచ్చి మన బిడ్డ సంగతి అడిగిండ్రనుకో, ఆ బిడ్డ ఫ్రెండ్స్తో ఏదో టూరు పోయిందని చెప్దాం. అంతే, అటెన్కి ఆలోచిద్దాం. ఏమంటావు పటేలా? ఏంది కాక ఆలోచించేది? నా బిడ్డ అంటే నాకెంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా. చిన్నప్పటి నుంచి నా బిడ్డను ఏ లోటు రాకుండా ఎంతో గావురంగా పెంచిన. ఇప్పుడు ఏడుందో నా బిడ్డ, ఎంత కష్టం పడుతుందో కాక. పటేలా, నువ్వు గిట్లా రంది పడితే ఎట్లా చెప్పు? వాళ్ళకి ఏం కాదు, మంచిగా ఉంటారు. నా మాట నుర్రి. అది కాదు కాక, కన్న కడుపు ప్రేమ కదా. ఇట్లా గంభీరంగా ఉన్నగాని కాక, నా బిడ్డ గుర్తుకొస్తే గుండె తరుక్కుపోతున్నది. అది కన్న తల్లిదండ్రుల ప్రేమను కాదని ఇట్లెట్లా పోతా చెప్పు కాక. మీరు ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పు? చెల్ల నీళ్ళు పోయి చెరువు వెనకాల పడ్డాక బాధపడితే లాభం ఏం చెప్పు? ముందే జాగ్రత్త పడేది ఉండే. అయినా కాకి పిల్ల కాకి ఇక్కడ ముద్దు కదా. ఎంత ముద్దు వచ్చినా రేకులు వచ్చినాక ఎగిరిపోక తప్పదు కదా పటేలా. కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన తల్లిదండ్రులనే కాదని ఎగిరిపోవడమే తప్పు. పటేలా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ముందు ఛాయ్ తీసుకో, ముందు ఛాయ్ తీసుకో. నేనున్నా కదా, నేను అన్నీ చూసుకుంటా. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి కాక. పటేలా, నేను ఒక మాట చెప్తా, గుస్సా చేయొద్దు. ఏం లేదు పటేలా, గా గౌడ్ షాపు నువ్వు ఒకటయ్యి పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసిందనుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. గంతే. అరే, ఇంతకంటే వేరే మార్గం లేదు పటేలా. ఏమంటారు? అదేంది? అగో, అట్లెట్లుంటది? మా కాందాన్ ఏం కావాలి, మా ఇజ్జత్ ఏం కావాలి? ఒక్కటవుడు లేదు, రెండవుడు లేదు. భలే పెద్ద మనిషి ఉన్నావు నువ్వు. చిన్న పటేలా, మీరు గట్ల కొద్దిగా ఆవేశం తగ్గించుకోర్రి. ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు మామూలేనా? పైగా మీరు మొన్ననే సర్పంచ్గా గెలిచిండ్రు. జనాలల్లా చులకన కాకముందే డెసిషన్ తీసుకోవడం మంచిది. లేకుంటే ఊరంతా తెలిసిపోయిందనుకో, గౌడ్ సాబ్ కన్నా ఎక్కువ నష్టం వచ్చేది నీకే. అంతేనంటావా కాక? సరే గాని ఆ గౌడ్ సాబ్ మనతో కలుస్తాడా? మన మాట వింటాడా? మీరిద్దరి ఊరికి 2 కళ్ళసుంటోళ్ళు. మీ ఇద్దరికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నది. పట్టింపులో పోయి జనాల ముందు పరువు తీసుకోవద్దు. గిదే నా సలహా. ఏమంటావు? సరే కాక, నీ ఇష్టం. మంచిది. ఆ గౌడ్ సాబ్తో నువ్వే మాట్లాడి తోటకి రప్పి. మంచిది. పటేల్ సాబ్, గౌడ్ సాబ్ ఇంకా రాకపోయింది. ఈడికే రమ్మన్నారా? గీడికే రమ్మని చెప్పినా. ఎన్ని గంటలకని చెప్పిండ్రు? ఇంత టైం అవుతాను ఇంకా రాకపోయా. నాకేమో టెన్షన్గా ఉన్నది. చాలా పనులున్నాయాడా? ఏం చేయాలి ఏమో ఏంటో. అక్క గౌడ్ సాబ్ రాని వచ్చాడు. గౌడ్ సాబ్ కూసో. ఒక ముచ్చట చెప్తాను. ఇగో, అయింది ఏదో అయిపోయింది. మీ ఇద్దరి ఊరికి 2 కళ్ళసుంటోళ్ళు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నది మీకు. ఏం లేదు, మన పిల్లల సంగతి ఊళ్ళు ఎవరికి ఎరకలేకముందే మన గీడికే తీసుకొద్దాం. మీరిద్దరు ఒకటే. నా మాట వినుర్రి. నా మాట మీరు నమ్ముతారనే నేను అనుకుంటాను. ఏమంటావు గౌడ్ సాబ్? రెడ్డి సాబ్కి ఇష్టమైతే నాకు ఇష్టమే. గౌడ్ సాబ్ మాటే నా మాట. మరి ఇంకేందిగా? పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తు. తప్పదు మరి. పదండి వెళ్తాం. వాళ్ళెక్కడున్నా వెతికి తీసుకొద్దాం. మంచిది. గట్లనే పదండి. యాడున్న పట్టుకొచ్చి పెళ్లి చేయి విసుబావు. అంటే వీళ్ళిద్దరు ఒకటైతే నేను ఆవులగాడినా? గిందుకేనా గిన్నెంట్లో గిన్నెకి గొడ్డు సాకిరి చేసింది? నేను చూస్తా. వీళ్ళని ఎట్లా ఒక్కటి చేస్తారో నేను చూస్తా. ఈ చోటు నాకు చాలా
నేచర్ లో ఇలాగే సంతోషంగా గడపాలనుంది. నందు ఇక చాలు, పోదాం పద. ఎక్కువసేపు ఉంటే పులులు సింహాలు వస్తాయంట. జల్దీ పోదాం పద. ఆ పులులు సింహాలు మననేం చేస్తాయి? ఈ ప్రకృతి పంచభూతాలు మన ప్రేమకి పరవశించి దీవించాల్సిందే. నందు నీకు ఇంకొక అద్భుతమైన ప్లేస్ చూపిస్తా, నడు. నందు అది చూడు, మంచిగా ఉన్నది కదా. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. నందు ఈ జలపాతంలో కొత్తగా పెళ్ళైన జంట కలిసి స్నానం చేస్తే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారంట. మన కోయిదారు చెప్పిండు, పా మనం కూడా చేద్దాం. నందు కింద పడితే ఎట్లుండు, భయం లేదా? అచ్చి, భయం ఎందుకు? జీవితం చాలా చిన్నది, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. బతికినంత కాలం ఆనందంగా సంతోషంగా బతకాలరా నా ఐటమ్. నువ్వు నన్ను ఇంకా ఐటమ్ అని పిలుస్తున్నావా? అయితే ఏంది, మొగుడంతుల వలన నువ్వు ఎప్పటికీ నా ఐటమ్ పోరడమే. అయ్యో ఏమైంది నందు? ఏంది గాయం? ఎట్లయింది? ఏం కాదులే, చిన్న దెబ్బే. కూరగాయలు కోస్తుంటే వేలు తగింది. అలవాట్లేదు కదా, నువ్వు తిను. చూసుకోవద్దా? అట్లెట్లా తింటావు మరి? నేను తినిపిస్తా ఉండు. ఆ. 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 ఏంది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెప్పుడు ఏడవద్దు. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. అమ్మ ప్రేమను మరిపించే నీలాంటి భర్త దొరికితే ఏ ఆడపిల్లైనా భర్తతో కష్టమైనా నష్టమైనా ఆనందంగా భరిస్తుంది. ఓ నా పిచ్చి నందు, ఇద్దరం ఇష్టపడే వచ్చాం. కష్టమైన సుఖమైన నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం. అది. అయ్యో ఇగో నీళ్ళ. అయ్యో జ్వరం వచ్చినట్టుంది, నేను పోయి టాబ్లెట్స్ తీసుకొస్తాను. వద్దు వద్దు, మామూలు జ్వరమేలే, వచ్చి పక్కన కూకో. ఏ ఐటమ్, నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావా? రా.